గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్న కొండా మురళి. మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు, నరసింహారావు సేవల్ని యాదు చేసుకున్న నేతలు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా, క్యాంటీన్ల పేరు మార్పుపై కన్నెర్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం, రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్న కమలం పార్టీ. న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య, కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. ఘనంగా పూరి జగన్నాథుని రథోత్సవం, లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. పెద్దపల్లి జిల్లా మంతడిలో శ్రీధర్ బాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. మాజీ మంత్రి కాకానికి వరుస షాకులు, ఓ కేసులో బెయిల్, మరో 2 కేసుల్లో రిమాండ్. ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో కార్డన్ సెర్చ్, పత్రాలు లేని 58 బైకులు, 10 ఆటోలు స్వాధీనం. జనగామ పట్టణంలో దొంగల హల్చల్, ఓ ఇంట్లో 12 తులాల బంగారం, 60 తులాల వెండి చోరీ. రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ ఆఫీసులో అక్రమ దందాలు, మీడియాని చూసి పరకొందుకున్న ఏజెంట్లు. కోల్కతాలో దారుణం, లా విద్యార్థినిపై యువకుల గ్యాంగ్ రేప్. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, వారికి కావాల్సింది మనస్మృతి మాత్రమే, రాజ్యాంగం కాదని ధ్వజం. మాజీ ప్రధానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాళి, పీవీ తెచ్చిన ఆర్థిక సరళీకరణ విధానం అపూర్వమైనది. తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు, లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రాణ నష్టం. కెనడా విధించిన డిజిటల్ సేవల పన్నుపై అమెరికా ఆగ్రహం, కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు చేసిన ట్రంప్. అధ్యక్షుడిగా పనిచేయడం ఆషామాషి కాదు, డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.